అందరికీ శనార్థులు బాగా నాయిగా చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇవాళ మరి ఏమేమి రాయవారి శుద్ధులు ఉన్నాయి, లోకం మీద ముచ్చట ఏమి నడుస్తున్నది, అగొక కథ మాత్రం అవేందో మరి పేపర్లల్లా ఇవాళ మరి అసలైన జాతకం ఏందో ఇప్పి చెప్పుకుందాము. ఇక దా ఏది మహాపత్రిక ఏది పిల్లగా మహాపత్రికను తీసుకొచ్చిన. ఇక ఇంట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో మరో షాకింగ్ ఘటన. ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యా యత్నం, నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు వెల్లడి. బాగానే కోయలేక పాటలు పాడేది, తమాషగా ముద్దుగా ఉండేది, కానీ మరి ఏమైందో ఏం కదా మరి. ఇక 2 రోజుల సంది తలుపు కొడితే మొత్తం తలుపు వెళ్తలేదట, తలుపు తీస్తలేరాట, లోపట్నే ఉందట, గోళీలు మింగిందట తమాషగా. మరి ఇక ఏమిట్లకి ఏమైంది మరి, ఇటు భర్త ఏమన్నా రంది పెట్టినా, లేకపోతే చుట్టుపక్కల జనాలు ఏమన్నా రంది పెట్టినా, లేకపోతే అప్పు సప్పు ఎక్కువ అయినా సంసారం పిగరు. మొత్తానికి జర పరిస్థితి కొంచెం అంత ఇక జర పాపం. ఇక మరి బీజేపీ అంటే నమ్మకం కాదు అమ్మకం కోలియా వచ్చింది. ఆదిలాబాద్కు వెన్నుపోటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరు. ట్రంప్ హెచ్చరిక. ఇక ఈ దొర రోజు వస్తూనే ఉండు, ఈ సుంకాలు పాడైపోను, ఏం సుంకాలో ఆ సుంకాలు, ఈ సుంకాలతోటి ఈయన పెద్ద చేసుకుంటుండు. మరి కొస గెట్టవుతుందో ఏం కథ. మహిళలు మహాలక్ష్ములే, అమ్మని దండం పెట్టి ఇది పెద్ద వార్తే. ఇక ఆడవాళ్ళు సరకుండా ఇప్పటికే ఇక మరి పిరి బస్సు పథకం పేరు మీద మహిళలు చల్లకుండా తీర్థయాత్రలు, పూజలు, పురస్కారాలు, ఏడికి పోవాలన్నా వాళ్ళకి ఇలా కోనాయి అనకుండా ఉన్నది. ఇక మరి ఆఖరికి రాంగ మహిళలు మహాలక్ష్మిలే, మహిళలు మహాలక్ష్మి గల తల్లులు అయ్యారు. ఇప్పుడు ఐతుర్రు ఆట ఇక దగ్గరికి వచ్చింది అనుకో రాదు, మహాలక్ష్మి గల తల్లులు కాబోతున్నారు. ఇక చూసుకొని దండం పెట్టి మరి ఎట్లా సాధ్యమవుతుంది, ఎట్లయితుంది? మహిళలు మహాలక్ష్మి గల్లోళ్ళు ఎట్లా అవుతారు? కోటి మందిని కోటీశ్వరాలను చేస్తా అని రేవంతమయ్య కంకణం కట్టుకొని ఎట్టనన్నా చేసి మహిళలను మహాలక్ష్మి తల్లులు చెయ్యాలి అని బిర్రగా పాదుకొని ఇక ఇటు సీతక్కను ఎంట పెట్టుకొని నీ దండం పెడతా ఇక మరి మూత మోగిస్తుండు. అయితే ఇక వీళ్ళు నిన్న మొన్నటిదాకా ఈ కుట్టు మిషన్లని అదని ఇదని ఆ స్టాల్లో పనిచేసుడు, ఈ స్టాల్లో పనిచేసుడు, రైల్వే స్టేషన్లల్లో ఇక్కడ అక్కడ షెడ్డో పడ్డో ఎంతో కొంత జీవనోపాధి కలుగుతుంది. కానీ ఇక్కడ మహిళలు ఇక మరి ఎట్లా మహాలక్ష్మిలు కాబోతున్నారు అంటే వీళ్ళకు సర్కారు గ్యారెంటీతోటి వీళ్లకు ఒక 150 మహిళా సమాఖ్యలకు 150 బస్సులు. అంటే ఒక్క బస్సుకు కొనాలంటే మరి లక్షలతో కూడిన వ్యవహారమా? ఎట్లయితే తాత ఏంది ఏం కథ అంటే చెప్పుకున్నాం కదా. సర్కారు గ్యారంటీ ఎవరికి ఇస్తుంది? బ్యాంకు వాళ్ళకి ఇస్తుంది. మా బాధ్యతే, మా జిమ్మదారే, వాళ్ళు కట్టకపోతే మేమే కడతాం అన్నట్టుగా ఈ రకంగా బ్యాంకుకు మరి నమ్మకం భరోసా ఇవ్వాలి కదా. అయితే ఇప్పుడు బ్యాంకు వాళ్ళకు మేము ముంగడ పడతాము. మేమంటే ఎవరు? సర్కారు ముంగడ పడుతుంది, బ్యాంకు వాళ్ళకు నమ్మకం ఉంటట్టుగా. అయితే ఇప్పుడు ఒక్క బస్సుకు 36 లక్షలు, ఒక్క బస్సుకు 36 లక్షలు. 150 మహిళా సమాఖ్యలకు 150 బస్సులు కొనుగోలు చేస్తుర్రు తొలి విడతలా. ఇక ఇది ఎక్కడ ఏంది ఏం కథ అంటే ఇక పోతే ఇటు కరీంనగరు, వరంగల్, మహబూబ్ నగరు ఓ 4 జిల్లాలు ఎన్నుకొని ముందుగాల తొలి విడతలో వీళ్లకు 150 బస్సులు బ్యాంకులల్లా
అప్పు ఇప్పించి సర్కారు దానికి బాధ్యత అంటే మాదే జిమ్మదారి అని గ్యారంటీ ఇస్తూ వీళ్లకు ఇక మరి 150 బస్సులకు ఇక ఈ రకంగా ముంగరబడి 150 బస్సులు తొలి విడతలో వాళ్ళకు అందించబోతుంది. ఇక వీళ్ళు ఇక నెలకు ఎంత కట్టాలి? 77,220 కోట్లు. ఏడేళ్ల కాలంలో ఈ అప్పు మొత్తం తీర్చుకోవాలి మీరు. 7 ఏళ్ల కాలంలో ఈ అప్పు మొత్తం తీర్చుకోవాలి. ఈ రకంగా మహిళలు మహాలక్ష్ములు కావాలి, కోటి మందిని కోటీశ్వరులను చేయాలి అని కంకరం కట్టుకొని ఇక ఈ రకంగా సర్కారు మహిళల మీద ఇక ఈ రకంగా ఫోకస్ పెట్టి షెడ్డో పాటు మా అక్కచెల్లెళ్ళు బాగుపడాలని సర్కారు ఉపాయం చేస్తుందిలా. ఇగో మళ్ళా 450. మరి అయ్యో ఇక్కడనేనా ఏవైనా ఈ కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ ఇక్కడిక్కడనేనా? మరి మా గతి ఏంది, మరి మా పని ఏంది అని మరి కొన్ని జిల్లాలలో మరి వాళ్ళకు కూడా అనుమానం రాకుండా ఇగో 450 బస్సులు మరో విడతలో 450 బస్సులు మరో విడతలో అందిస్తాము. ఇగో ఈ రకంగా ప్రతి నెల బస్సు అద్దె ఇగో మనం అనుకున్నట్టే 77,220. ఇక ఈ రకంగా ఇక మరి చూడాలి. సీతక్క కూడా పబ్బది పడుతుంది. మొత్తం మీద మహిళలు మరి ఇక మరి చూడాలి ఎట్టెట్ట ఉంటుంది ఏంది ఏం కథ అనేది. ఇప్పటికే మరి ఇక ఈ మగవాయిగాళ్ళను ఆడోళ్ళు ఇక చూస్తుర్రా బస్సులో 150 బస్సులు ఇందిరా మహిళా శక్తి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందయ్యా అంటే ఎక్కడ కూడా మేము ఆడోళ్ళము తీసిపోము. కాంగ్రెస్ సర్కారు కూడా మా ఆడోళ్లకు జర్రంతా ఇగో గిసవంటి జర్ర దుడ్డుగార లేక చేయూతనిచ్చింది. ఆడపిల్లగా పుట్టుట మే చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప. ఇట్లా అంటారు వాళ్ళు. ఇంకా ఇప్పటికే అంటారు ఆడపిల్లగా పుట్టుట మేము చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప. అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదీస్తావెందుకమ్మా. అయ్యా కనిపించని కుట్రలకు నన్ను బలి ఇస్తావెందుకయ్యా. ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా, ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా, ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తు రాలేదా. ఇక్కడ ఏమన్నారు? మహిళలు మహాలక్ష్మిలు. ఈ మహాలక్ష్మి అంటే ఎవరు? గావే ఆదిశక్తి. ఆడోళ్ళు అంటే ఆదిశక్తి. ఏమనుకుంటుర్రు? అతి త్వరలో తెలంగాణలో 1 కోటి మందిని కోటీశ్వరాలను చేద్దామని ఇగో ఇక్కడ రేవంతమయ్య సీతక్క ఈ రకంగా కంకణం కట్టుకొని ఇక రేపు ఇంకో గిట్లా ఇందిరా మహిళా శక్తి అని ఇక ఈ రకంగా ముందుగాల 4 జిల్లాలకు ఈ ఇందిరా మహిళా శక్తి అనే బస్సులని 150 బస్సులని తొలి విడతలో తీసుకొచ్చి మోత మోగియాలి, మహిళలను కోటీశ్వరాలను చెయ్యాలి అని ఈ రకంగా కంకణం కట్టుకుంది సర్కారు. ఇక మరి రేపు ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ అనేది జరుగుతున్న అభివృద్ధిని మనం ఖండారా చూద్దాము. ఇక పోతే రంగంలోకి రాహుల్. ఇక పార్టీకి పరుగే, పదవులు తేల్చేద్దాము. మార్చి 7న ఢిల్లీలో కీలక భేటీ. అమ్మని దండం పెట్టి టైం ఫిక్స్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే ఢిల్లీకి ఫీడ్బ్యాక్. కథ లోపటంగా అంతా నివేదికలు. మీనాక్షి నటరాజన్ సమీక్షలతో మరింత స్పష్టత. మార్చి 6న సాయంత్రం ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు. ఇక చూసుకోరు నీ దండం పెట్టి గీత గీస్తున్నా. గీత ఆనాడు ఇక మరి లక్ష్మణుడు సీతమ్మకు వదినమ్మా నీకు దండం పెడుతున్న తల్లి, నేను గీత గీసిపోతున్నా, ఈ గీత దాటి నువ్వు బయటికి రావద్దు అంటే పుసుక్కున ఇక మరి రావణాసురుడు ఏ రకంగా మాయల వేషం వేసుకొని వచ్చి అమ్మా బిచ్చం అని ఆమెని అమాంతం ఏమైంది లాస్ట్కి వస్తాడు కల్లా సీతమ్మ
లంకలో బందీ అయింది. ఇక అందుకనే మీరు మాయ మాటలు చెప్తారు. వాళ్ళు మాయ మాటలు చెప్పేటోళ్ళని నమ్మొద్దు. పార్టీ కోసము పనిచేసే కార్యకర్తలకే పదవులు ఇవ్వాలి. నేను అందుకే వచ్చినా, నేను కంకణం కట్టుకుంది గదే. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏ రకంగా రాయబారాలు నడుపుతున్నారు, ఎవరెవరు ప్రతిపక్షాలకు రాసుకొని పూసుకొని తిరుగుతుర్రు, మళ్ళీ పెద్ద పెద్ద లీడర్లకు చెవులలో ఏం వేస్తున్నారు, మళ్ళీ బహిరంగంగా మైకుల ముందర ఏం మాట్లాడుతుర్రు నాకు అన్నిటికే. లోపటంగా కూడా ఏం వ్యవహారం చేస్తున్నారు. ముందుగాల మీరు క్రమశిక్షణతో మీరు మెలగాలి. గసోంటోళ్ళనే నేను నచ్చుతా. మీరు ఏదో ఫ్లెక్సీలు పెట్టుకొని వచ్చే బాయే బూమ్ తడాక డప్పు సప్పుడు డీజే అంటే నడవది పని. జనాలలో మనకు ఆదరణ రావాలంటే ఫ్లెక్సీలల్లో కాదు, మన బొమ్మలు ఉండాల్సింది వాళ్ళ గుండెలల్లో ఉండాలి మన బొమ్మలు. న్యాయ తత్పరత లేనిదే నాయకత్వం వహించదు. అది కథ. మనం న్యాయంగా నీతి నిజాయితీగా జనాలకు అసలు సంక్షేమ పథకాలు పోతున్నాయా, అసలు ఊళ్ళో ఏం నడుస్తుంది, గా కథమతల మీద గాదాని మీద సోయి పెట్టుర్రి. కానీ తెల్ల పుల్లగా అంగీలు వేసుకొని కద్దరు సోక వేసుకొని ఇస్త్రీ వచ్చిన అంగీలు వేసుకొని వచ్చే పాయే నేను వస్తున్న గాంధీ భవన్లకు అని నీ దండం పెట్టి మరి నోటి నిండా ఏదో పెట్టుకొని నవ్వులుకుంటా వచ్చుడు కాదు ఇది అని. ఇక ఇప్పటికే ఈ మా తల్లి నీ దండం పెట్టి పిట్ట కొంచెం కూత గనవన్నట్టు వామ్మో. ఇక మరి ఈ కోళ్ళాగలకు ఇప్పుడు ఉచ్చు పెట్టి కూర్చుంది. ఏ కోళ్ళాగా ఎక్కడెక్కడ పోతుంది, ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఏం చేస్తుంది, ఏం కథ అని ఇప్పుడు నటరాజను రాహుల్ గాంధీకి ఏమని తీస్తుంది, అరిచేతుల అంజనం వేసుకొని ఆయన చూస్తుంటే ఇక్కడ దానికి తోడుగా ఈమె తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ రాజకీయాల కథ ఏంది, ప్రతిపక్షాలలో ఏమంటుర్రు, జనాలు ఏమనుకుంటుర్రు అనేది కూడా ఈమె ఎప్పటికప్పుడు ఈ కాంగ్రెసు పెద్ద తలకాయలకు ఏమాత్రం అకలు లేకుండా వాళ్లకు చింతాకు మందం కూడా తెలియకుండా ఈమె లోపటంగా రహస్యంగా రిపోర్ట్లను తయారు చేసుకుంటుంది. అమ్మ ఇక ఈ ముచ్చట సడిగా అన్నాక కోరియాగలు పెద్ద పెద్ద కోరియాగలు కూడా ఇప్పుడు దడుస్తున్నాయి. వామ్మో ఏంద్ర నాయను ఏమో అనుకుంటే ఏమో అవుతుందిరు మన పని లేకపోతే పుసుక్కున ఏమన్నా నోరు జారిన మాట జారిన కథమే ఇక అమ్మో అని ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరుగుతున్నారట ఇప్పుడు కాంగ్రెసు పెద్ద ముత్తైదువులు. ఇక ఈ రకంగా మాట వినకుంటే మాత్రం వేటే అంటుంది. ఇక నిన్న మనం చూసినాం వచ్చే రాకట్లనే దండం పెట్టి పరశురాముడు కనుక గొడ్డలు అందుకొని తల్లిని ఎట్లా ఆడిచ్చిండో వచ్చే రాకట్లనే పాపం తీన్మారు మల్లేశను తీన్మారు చేసింది. ఇక పోతే విహెచ్ హనుమంతరావు మాది మున్నూరు కాపు సంఘం అని ప్రతిపక్ష పొలం పిలిపించుకొని ఇంటికాడ మీటింగ్ పెట్టి షెడ్డో పటో షాయ బిస్కెట్ తాగి బువ్వ తినబెట్టి తోలితే ఇప్పుడు ఈయనకు బువ్వ పెట్టేయాలనుకుంటే అయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఆయన కూడా ఏంది ఇట్లా చేసే ప్రతిపక్ష పొలను పిలిపించి చేసుడేంది అని ఇప్పుడు ఆయన మీద కండెర్ర చేస్తుంది మీనాక్షి నటరాజను. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మార్పు తీసుకురావడానికి తల్లి కంకణం కట్టుకొని ఈ రకంగా ఇక మరి మూత మోగిస్తుంది. నిన్న పార్లమెంటు నియోజకవర్గాల కథ ఏందో ఇక కొన్ని కోడియాగలు వస్తే గాంధీ భవన షెడ్డో పాటో వాళ్ళతో ముచ్చట్టు పెట్టి ఇది గిట్లా అది గట్లా అని ఇక మరి ఇక పీసీసీ చీఫ్ షెడ్డో పాటో పెద్ద పెద్ద తలకాయల ముంగటేసుకొని ఇక నిన్న 4 జిల్లాలు అంటే ఒక్కొక్క నాడు ఒక్కొక్క నియోజకవర్గము ఆ రకంగా విలువనంపి వాళ్ళకు లోపటంగా మరి ఇక బుడపూరగాల కనుక చదువు పంతులు చెప్పినట్టే ఉంది కథ. ఇగో ఇది మొత్తానికి అక్కడ రాహుల్ ఇక్కడ మీనాక్షి కాంగ్రెస్లో ఏదో కథ బ్రహ్మాండంగా ముంగడిపోతుంది అనేది మనకు అక్షరాల కళ్ళకు గట్టినగా కనపడుతున్నది. ఇక పోతే నిర్ణయం ఇంకెప్పుడు స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ తరహాలో వ్యవహరించొద్దు. వీళ్ళ కథ వీళ్ళకే ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ఇదా కథ. చట్టసభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎట్టా వచ్చేకో మీరు పొడుగు నుంచి పొడుగు దాకా వచ్చే పాయే అవుతుంది అని నానబెట్టుడేంది.
అసలు మీ కడుపులల్లో ఏముంది? ఇంతకు అవుతుందా కాదా? ఎప్పుడు మార్చి ఏప్రిల్లా కేసు కడితే హైకోర్టుకు కేసు కడితే మళ్ళా దాన్ని చిన్నగా జూన్లో కెలిగిస్తే ఇంతవరకు కూడా అది ఏది లేదు ఎక్కలేదు. ఇంతకు ఏం చేస్తుర్రు? బీఆర్ఎస్ కోజాగలేమో లెంకలు కొడుతున్నాయి. వచ్చే వచ్చే ఇక ఫామ్ హౌస్లో వండుకున్న పెదపూలి అయితే అందరికీ ఇప్పుడు ఇదే పని. మొన్నటిదాకా సోషల్ మీడియా చూడని పెదపూలి ఇప్పుడు ఫోను చేత పట్టి మరి ఈ 10 ఉప ఎన్నికలు వస్తట్టున్నాయి, వచ్చేటట్టు చెయ్యాలి అని నిద్రపోకుండా ఆ కోడిలాగా ఇగో యో ఓ బేగా ఇగో నీ ఇలాకాకు నువ్వే మొగోనివి, వచ్చే ఉప ఎన్నిక వచ్చే నువ్వు తయారు ఉండు, పశ్చే పరక అన్నీ సిద్ధంగా చేసుకొని నువ్వు ఉండు అని ఇప్పుడు కోడిలాగానేమో అక్కడ ఎలిచిపార కొడుతుంది. ఇక్కడ ఈ బుడబుడ కోడిలాగాలు ఓ తిప్పట్లాడుతున్నాయి. వచ్చే పాయ ఏమా 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 అని. ఇక న్యాయస్థానాలు ఆఖరికి వస్తారకల్లా సుప్రీంకోర్టు దాకా పోయింది ఈ కేసు. సుప్రీంకోర్టు ఇప్పుడు అంటే అంటే ఏమయ్యా స్పీకర్ సారు ఏంది కథ? వెనకటికి ఏమో అన్నశాస్త్రం ఏముంది ఏమని కథ? మరి అసలు ఇది చేస్తావా చెయ్యవా? అసలు ఏమనుకుంటున్నావు? నీ కడుపులో ఏముంది అనేది ఇప్పుడు స్పీకర్ కోల్యాకు పాపం సుప్రీంకోర్టు వాళ్ళు, న్యాయస్థానం వాళ్ళు, పెద్ద కోర్టు వాళ్ళు ఇక ఒకటే రాయబారం పంపుతురు, ఒకటే పొడుస్తావుర్రు. ఇక మరి స్పీకర్ సార్ ఏమో చిన్నగా మెల్లగా వచ్చే పాయే ఆయే ఆయే జర్రాగురి జర్ర సైసూరి అనేది ఇక మరి స్పీకరు ఈ రకంగా జర్రంతా వెనక ముందు చేస్తున్నట్టుగా కొడుతుంది. అయితే ఇంట్లో కోర్టు ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవి వీళ్ళకు షెడ్డో పడో నా ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయం తీసుకుంటాడు స్పీకరు అనేది ఆయన ఉంటారుగా కొంతమంది న్యాయవాదులు. ఇక మరి రాజ్యాంగబద్ధమైన ఈ కొలువుకు ఈ రకమైన ఈ కోర్టులు నన్ను ఒకటే సుతులాయిస్తుర్రు, అటకాయిస్తుర్రు, ఏంది ఏం కథ అనేది కూడా కొంచెం తెర మీదకి వస్తుంది. మరి ఇంతేనా? ఇంతే ఉంటుందా? ఇక మీ మాట మీకే సయ్యా? ఏది ఏమైనా ఈ నెల 22 వరకు మాత్రం టైం ఇస్తున్నాం అన్నట్టుగా మళ్ళీ తర్వాత ఏదో విచారణ చేపడతారట. ఇక మరి ఆఖరికి వస్తున్న కల్లా ఎట్టవుతుందో ఏం కథో కానీ ఉప ఎన్నికలు వస్తాయి అని బీఆర్ఎస్ వాళ్ళు సంకలు గుద్దుకుంటుంటే యాడంగా వస్తాయి? మీరు చేసిన ఉద్ధారకమేంది గతంలో? మీరెట్ట గుంజుకున్నారు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా? అమ్మ మాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెయ్యాలని చూస్తున్నారు కదా, మా పాపం తగులుతుంది, మా ఉసురు తగులుతుంది అని ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆఖరికి వస్తున్న కల్లా ఇది జనాలు గుసగుస పెట్టుకొని చెవులు కొరుక్కొని అమ్మ ఇదా కథ అని ఆఖరికి వస్తున్న కల్లా ఇప్పుడు ఈయనకు పాలక వర్గం లేకుండా చేసి పెద్ద కుర్చీనే ఉడవెక్కిరు. చెడపకురా చెడేవు. ఇక మరి గతంలో ఈ బీఆర్ఎస్ కోయగలు ఈ పని చేసే వరకల్లా ఇప్పుడు జనాలల్లో కూడా ఈ చర్చ నడుస్తుందట. వాళ్ళేమో సుధపూసలా? వాళ్ళు సుధపూసలు అయ్యి ఇప్పుడు అదో అన్నం, అదో తరీక, అదో పద్ధతి. వీళ్ళకు వాళ్ళు మునుబెట్టి వచ్చే పాయే అని కాంగ్రెస్లో ఉన్న కోళ్ళగలమా అతను గుంజే గాలం వేసి ఇప్పుడు మేము శుద్ధ పూసలం సుఖం పూసలం అటెట చేస్తారు ఇటెట చేస్తారు ఆడికి ఈడికి అది అంటే ఆఖరికి వస్తారు కల్లా ఏమంటారు? అరే స్పీకర్ అంటే ఏంది ఉత్తమాట? అదొక రాజ్యాంగబద్ధమైన కొలువు. షెటో పాటో ఆయన సొంత నిర్ణయం తీసుకోవాలి. మరి ఈ పాటి ఈగరం ఆనాడు ఎక్కడ పోయింది? ఆలు చూపించిన తొవ్వేగా ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళగా ఎగురులో పెడుతున్నాయి. మరి లాస్ట్కి వస్తున్న కల్లా ఎట్టవుతుందో ఏం కదా కానీ ఇగో ఈ నెల 22లోగా వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ. విచారణ 25కు వాయిదా వేసింది అట. ఇక మొత్తానికి ఈ కథ నడుస్తుందిలా చూడాలి. మరి ఇది ఎట్టవుతుంది ఏంది ఏం కథ? ఇంకా ఎప్పుడు వాళ్ళకైతే నీ దండం పెట్టి కడుపులా ఇక మరి ఎలుకలు ఉరుకులో పెట్టినట్టే ఉంది బీఆర్ఎస్ కోళ్ళగలకు. వస్తే బాగుండు అని అయ్యి అట్టెట్ట అవుతుంది? మీరు చూపించిన తొవ్వే కదా అని ఇక ఇంట్లోనే ఇంకొక కోళ్ళగ విజయపాల్ రెడ్డి ఏదో ఉందనే పేరు, ఆయనే ఫామ్ హౌస్లో ఉంటున్న పెద్దపూరి మరి ఎందుకు వస్తున్నది అసెంబ్లీకి? ఆయనే అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ఉద్యమాలను మనిషి వేసిండు, ప్రజల వినతులను ఎక్కడ గొరగాకుండా చేసిండు, కనీసం కలిసే పరిస్థితి లేకుండా చేసిండు. ఇవాళ అసెంబ్లీకి వస్తలేడు. ఇవాళ చెడ్డో పడ్డో సర్కారుకు సలహాలు సూచనలు పేదోళ్ళ పక్షాన
ఏమన్నా అంటే ఇంతింత పొడుగు రాస్తున్నారు పేపర్లలో నమస్తే తెలంగాణలో. మరి గదేందో అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడతలేడు? 60 రోజులు దాటి రాకపోతే మరి అనవరత వేటు ఎందుకు వేస్తలేరు అనేది ఇప్పుడు ఇక్కడ ఇంకో కోజాగా ఇప్పుడు కేసీరావు మీద అది అది నడుస్తూనే ఉంది. ఉప ఎన్నికలు రావాలని ఈ కోజాగలు కొట్లాడితే 10 మంది ఎమ్మెల్యేలా మీరు ఎట్లా గుంజుకుంటారని బీఆర్ఎస్ కోజాగలు కొట్లాడితే మరి మీ అయ్యా ఎందుకు వస్తలేడు? ఫామ్ హౌస్లో ఉంటున్న పెద్ద పులి కొడితే మామూలుగా ఉండదని అంటుంది. ఆ కొట్టుడేందో అసెంబ్లీలో ఎందుకు చూపిస్తలేడు అని ఇప్పుడు ఇక్కడ ఈ కథ, ఈ కేసులు పాడైపోను వీటికేనా జనాలు అయ్యో షెడ్డో పాటో మరి మా ఇలాకాను బాగుపెడతాడేమో, మా ఆడకట్టను బాగుపెడతాడేమో, మా బతుకుల వెలిగిస్తాడేమో అని జనాలు చట్టసభలకు పంపిస్తే ఇంకో వీళ్ళ కథలు గిట్లా ఉన్నాయి. ఇక మరి ఎట్లయితుందో ఏం పోతుందో కానీ మొత్తానికైతే ఇక మరి సుప్రీంకోర్టు నిర్ణయానికి ఏమో బీఆర్ఎస్ కోలియాగలు ఎయ్యి కళ్ళతో ఎదురు చూస్తే ఎంతవరకైనా పురస్తే అది మనం కాకుండా ఎట్లయితుంది, తారశయ్య మన కాడ ఉంది కదా అని ఇప్పుడు కాంగ్రెస్ కోలియాగలు ఈ రకంగా ఆ భయం వెళ్ళబోసుకుంటూనే చూడాలి. మరి రేపు ఏం నడుస్తుంది ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. సాక్షి ఇవ్వా నీళ్ళు ఇక్కడ తెప్పినగా ఎరా ఈనాడు వచ్చింది. ఓ నీ దండం పెట్టి ఓ అయ్యా మోడీ సారు నీ కడుపు సాలకుండా నువ్వు ఇగో చిరుతపులి పిల్లకు పాలు దాపుతుండో ఇదే పని ఈయన కథ. ఊగసప్పుడు గంట ఆ వంచి చుట్టూ మంచిగా కెమెరాలు చుట్టుకుంటే ముద్దుకుంటుందేమో. ఒంటి చుట్టూ చేతులకు ముఖానికి వెనకంగా ముంగటంగా ఈడంగా ఆడంగా సాతిరా కడుపులో మొత్తం సీసీ కెమెరాలు గయ్య ఉంటాయిగా, కెమెరాలు సీక్రెట్ కెమెరా గయ్యి పెట్టుకునే బాగుండునేమో. ఇదే పని. అరే జనాల మీద సోయి లేదు, పరిపాలన మీద సోయి లేదు. ఏమన్నా అంటే ఇగో గిసవంటి వేషాలు వేస్తుండు, గిసవంటి కథలు నడిపిస్తుండు. ఆయన దోస్తుండే కదా ఆయన అంబానీ. ఇక ఆయన గుజరాత్లో రామ సకదనంగా ఇక ఈ రకంగా ఏదో అది జామ్నగర్లో వంతారా వన్యప్రాణుల పరిరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. తన అనుభూతులను మంగళవారం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. సింహం కూనకు పాలు పడుతున్న ఫోటోను విడుదల చేశారు. సరే, వన్యప్రాణులను కాపాడుకోవాలి, వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి, వన్యప్రాణులను కాపాడుకోవాలి. ఇక అదేందో రేడియేషన్ తోటి కూడా వన్యప్రాణులు ఆగమైపోతున్నాయి అనేది కూడా మరి నడుస్తుంది. వన్యప్రాణులు కాపాడాలి కానీ నీకు గిదే వేషం అంటున్నావు నువ్వు అంటే నువ్వు ఇక మొత్తం. అందుకనే నువ్వేం చేయాలంటే మొత్తం ఒళ్ళు చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకుంటే జర మంచిగుంటుందేమో. ఇది అవసరమా? పిల్లికి పాలు దాపిచ్చిండు, పులికి పాలు దాపిచ్చిండు, ఎలుకకు బువ్వ పెట్టిండు, సింహానికి మేతేసిండు, దాంతో పోడువ దిగిండు, దాంతో రాసుకొని పూసుకొని తిరుగుండు. గిదా నీకు నిజమైన ప్రేమ ఉంటే సాగు. వాటికి నువ్వు ఏ రకంగా సాయం చేస్తావో చేయగాని గీ పోడవలల్లో నువ్వు గిజ్జేసి నువ్వు పరిపాలన ఏ రకంగా అందిస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది లోకానికి అంతా ఎరుకైతేనే ఉంది. ఇక అయ్యా దొర కైరపశాలు తీసుకొచ్చి స్విస్ బ్యాంకులలో కైరపశాలు తీసుకొచ్చి ఒక్కొక్కరి పేదోళ్ళ అకౌంట్లలో 15 లక్షలు వేస్తాడు. గయ్య ఏవయ్యా నువ్వు? ఎక్కడవా ఈ మాటలన్నీ? ఎక్కడవా 15 లక్షలు వేసి ఇగో నేను పేదోళ్ళ అకౌంట్లలో స్విస్ బ్యాంకులలో మూలుగుతున్న కైరపశాలని గుంజుకొచ్చి పేదోళ్ళ అకౌంట్లలో 15 లక్షలు వేస్తానన్నా, కానీ 10 లక్షలు వేస్తున్నా అని గదన చెప్పు. నువ్వు అన్నమాటకు 5 లక్షలు తగ్గి 15 లక్షలు వేస్తానన్నా కానీ 10 లక్షలే చేస్తున్నా ఏమనుకోకూరి అని ఒక రకంగా ఇట్లా అభయం పెట్టి ఒక ఫోటో దిగి పేపర్లలో వేయించుకో. అయ్యో భగవంతా, ఏం చేయాలి మోడీ సారు, నీతో కష్టం ఉంది. ఏమన్నా అంటే ఆడ కేదార్నగర్ పోయి ఇట్లా కూర్చుంటాడు, ఇక ఆడు పోయి ధ్యానం చేస్తాడు. ఈడ అది కూడా ఏం తోసిపోయలేదు, గుండు పొక్కల ఉన్నా పుట్టల ఉన్నా కానీ ఇక వీడియోలు తీపించుకొని ఈ రకంగా పెట్టుకుంటాడు. ఏందో ఏమో పో.
ఇంకేందే ఐవన వార్త ఏమొచ్చింది? 1,891 కోట్ల బకాయిలు చెల్లించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. ఇక ఎఫ్సిఐ 2014-15 ఖరీఫ్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి చెల్లించాల్సిన 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేసిండట. అయ్యా, మాకు వచ్చే పైకము మరి ఎట్లా ఈ బకాయి జర్ర ఎటనైనా చేస్తాము, ఇప్పటికే మా సంసారం ఎత్తుకోలు మొత్తుకోలు అవుతుంది, జర్ర ఎటనైనా చేసి నేను షెడ్డో పాటో ఈ బకాయి చెల్లిస్తే మాకు దేనికైనా ఓదానికి అవుతాయి. ఇప్పటికే కేసీరావయ్య చేసిపోయిన అప్పుల కుప్ప మా నెత్తిలో పెడితే మేము 6,500 రూపాయలు నెలకు వడ్డీ కడుతున్నాము, మా నడ్డి ఇరిగిపోతుంది అని ఈ రకంగా పెద్ద మనిషి ఇక మరి షెడ్డో పడ్డో పోయి ఇక మరి ఆ బకాయి సంగతి ఏందో జర ముంగడ పెట్టిండు. ఇక మరి చూడాలి ఇక మరి వాళ్ళు ఎట్టేట సంగతి ఏంది ఏం కథ. ఇప్పటికే ఆ కిషన్ రెడ్డి కోలిలాగా బండి సంజయ్ కోలిలాగానేమో ఇక ఏది రావద్దు, ఏది తీసుకురావద్దు, ఏది చేయదు, ఇస్తే పేరు ఆయనది ఏమంటారు చూడు, ఇచ్చేదే మనం అనేది ఇప్పుడు ఆ కోలిలాగా లోపటంగా సంతకారు ఇస్తున్నాయి. ఇగో చూడు కథ ఎట్ట ఉందో. జంతువులను దయతో చూడాలి, కానీ ఇది ఈ వేషం ఏంది నీదని చూడు. నీకు అంత ప్రేమ ఉంటే పోయి చూడు, వాటికి ఏమైనా సేవ చేయి, వాటికి ఏమైనా సాయం చేయి, వాటిని ఏ రకంగా వన్యప్రాణులు ఇచ్చేస్తావో చేయి. ఈ కోతులు పాడైసోని నాకేం వస్తున్నాయి కానీ కోతులు చల్లకుండా ఊరూరా మూత మోగిపోతున్నాయి కోతులు. కోతులకు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఊరూరా వన్యప్రాణులను దయతో చూడాలి. ఊరూరా ఈ వన్యప్రాణులు ఏదైతే ఉన్నాయో ఈ మన కోతులు, ఈ కోతులు చల్లకుండా రైతుల పంట పొలాలు పగ్గంపాడు, వరిసేన్లు, కూరగాయలు, ఇంకేమైనా పెట్టుకున్న తోటలు ఏది దక్కనిస్తారో ఊర్లో పోయించి. ఇక నిన్నే అలాగ ఉంటాయిగా మైకులు, ఇట్లా గిసవంటి మైకులు పెట్టి చేన్ల కాడ కావలి కాస్తారు. తట్టుకోలేక తెలంగాణ పొద్దున్నాక ఆడ వండాలంటే ఆడ ఉండాలంటే అని బువ్వేంది, బుగ్గేంది, చుట్టమాయ, పక్కమాయ, పెళ్ళి ఆయ, పేరంటమాయ, పండుగ ఆయ, పబ్బమాయ, ఇగో గిసవంటి కథలు నడుస్తున్నాయి. మరి ఈ కోతులు చల్లకుండా ఈ కోతులని ఊర్ల పొంచి ఎవడో నేను కోతులు పడుతున్నా అని ఆడు సెల్ ఫోన్లో వాట్సాప్లో పెడితే ఇక వాడు వస్తాడు, నీ దండం పెట్టి షెడ్డో పాడో ఈడంగా ఆడంగా ఉచ్చు పెడతాడు, కొన్నింటిని పట్టుకుంటాడు, అవతలేస్తాడు, అయ్యాడేస్తాడు, ఏ ఊళ్ళో ఇచ్చి పెడతాడు. మళ్ళీ ఆన్లైన్ చేస్తారు, మళ్ళీ వాట్సాప్లో చూసి మేము కోతులు పడుతున్నాం, మీకు ఏమైనా కోతులు గిట్టుంటే ఇబ్బంది పెడితే మాకు ఫోన్ చేయాలంటారు. మళ్ళీ ఆరిపోతారు, ఆడ పట్టుకొచ్చి ఇంకో ఊళ్ళు చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇదే పని నడుస్తుంది. కానీ ఈ కోతులతోటి గందరగోళం అవుతుంది రైతులకు. ఒక్క ఆడి మనిషి దుకాణం కాడుకు పోయి కూరగాయలు కొనుక్కొచ్చుకునే యాలలేదు, ఏదన్నా సామాన్ తెచ్చుకునే యాలలేదు, బుడపోరగాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే యాలలేదు, బయటికి వెళ్ళి దుకాణం కాడుకు పోయి ఏమైనా తెచ్చుకునే యాలలేదు. మీద ఎగబడి ఖర్చుడు. ఇక నిన్న ఏ సర్కారు దవాఖాన కాడికి పోయినా ముందుగాల మనకు కోతి గరిచింది, కోతి గీరింది, నాకు సూది, ఇగో ఏ ఇప్పుడు ముందర పడుతున్నాయి. ఏ ఊళ్ళో తెలంగాణ మొత్తాలో అంతటా తయారైన ఈ కోతులు పుచ్చిపోతున్నాయి. ఈ కోతులు ఒకటే పని, ఆడుకున్న పనే ఉందిగా, తినా ఆ చేన్ల మీద వాడా, రైతుల పొలాలు ఆగం చెయ్య, ఇటు ఇండ్లల్లో బువ్వ అంతే బువ్వ గుంజుకపోను, కూర గుంజుకపోను, ఆడవాళ్ళ మీద దునికి కార్సుడు, ఏదైనా ఉంటే గుంజుకొని తినుడు, ఈ రకంగా చేస్తున్నారు. మరి ఇక మూగజీవులకు మీరు ఏ రకమైన వాటికి ఏదైనా వాటి రక్షణ కోసం, వాటి భద్రత కోసం ఏదో ఒకటి చేసి వాటికి ఏమైనా పార్కు కట్టిస్తారా, ఏం కట్టిస్తారు, వాటికి అడవులల్లో ఏం ఇగమతి చేస్తారో చెయ్యి, మూగజీవులు కాపాడాలి. కానీ గిసవంటి ఫోటోలు చూపించి ఇట్లా కాదు. ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వాలైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వాలైనా ఈ రకంగా మానవ జాతిని మరి అలా అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నది. మానవ జాతి అసలు వణికిపోతుర్రు. అందుకే ఇటువంటి పోటువలకు పోజులు ఇవ్వకుండా
నిజంగానే మూగజీవులు కాపాడుకుందాం, వన్యప్రాణులు కాపాడుకుందాం అంటే వాటికి ఏదో ఒక ఉపాయం చేసి ఇది చేసుకోరు. ఏందో ఏమో కోతులు చల్లకుండా ఈ కోతులతో బతికేయాలలేదు ఊర్ల పంట జనాలు. దా ఇక కనుకనేమి స్పీకర్కు సుప్రీం నోటీసు, స్పీకర్కు సుప్రీం నోటీసు. నమస్తే తెలంగాణ. చూసారు కదా ఇప్పుడు ఈ వార్తని వీళ్ళు పెద్దగా రాసుకోవాలి కదా, మరి రాసుకోకపోతే ఎట్లా? ఎమ్మెల్యేలపై అనవరత కేసు. సముచిత సమయం అంటే అసెంబ్లీ ముగిసే వరకా? అట్లయితే ప్రజాస్వామ్య సూత్రాలకు విలువే ఉన్నది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదు. శాసనసభ స్పీకర్ జాప్యంపై ప్రభుత్వం వైఖరి తెలపాలి. మరి ఈ వార్త అప్పుడు ఎందుకు రాయలేదు? ఇదే వార్తని అప్పుడు ఎందుకు రాయలేదు? వీళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుంజుకున్నప్పుడు ఎందుకు రాయలేదు? ఇట్లా గుంజుకుంటూ తప్పు కదా ఎందుకు రాయరు? ఇవ్వండి డప్పు వాంది. ఇక నేను చెప్తుగా ఎలాక ఇక గియ్యే ఇప్పుడు ఈ ముంగట వేసుకునేది మొత్తం గియ్యే. ఇంకేముంది ఆయవాన వార్త? అంతా ఈ చెత్త వార్తలు ఏడబట్టుకొస్తారు ఏం కథో మొత్తం చెత్త నింపుతారు ఇలా రైతుల కోసం. ఇదే మొత్తం ఇదే పని ఇదే పని ఇదే పని ఇదే పని. అబ్బా, డబ్బుకు గురువులు దాసోహమా? ఇక చదువుకున్నోనికంటే పెద్ద మనుషులు ఆనాడు ఎట్ట చెప్పిరో ఏం కథో కానీ అక్షరాల సత్యం ఉల్లా. చదువుకున్నోనికంటే ఎవరినయం? చదువుకున్నోనికంటే చదువుకున్నోనికంటే ఎవరినయం అనేది పెద్ద మనుషులు. సరే ఇది వేరే తిరిగి అర్థం చేసుకోవద్దు. చదువుకున్నోనికంటే శాఖలో ఉన్నాయని అంటారు. అంటే వేరే తిరిగి అర్థం చేసుకోకూడదు. నేనేమన్నా పాడైపోను, నాకెందుకు ఈ కులాల కుంపట్లు అంటే పెద్ద మనుషులు అట్లా అనేది. చదువుకున్నోనికంటే శాఖల్లో నయం అనేది. ఇక ఇప్పుడు గదే తరిగా తెలంగాణలో కనపడతా ఉంది. మార్పు కోసం తీర్పు ఇచ్చేదే ఓటు అని చెప్పేది ఆ శోకం పూసది. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా నిదానం పెట్టి ఓటుకు అయ్యో రావా వాళ్ళ చేతులకు జట్టలు ముట్ట, వాళ్ళ చేతులకు నరుప్పలు మొలవ ఎట్ట తీసుకోబుద్ధి అయిందో ఏం కథో. కూలి చేసుకుంటాడు పొద్దుందాకా మట్టితో పోరాడే రైతన్న జరనన్న ఆలోచన చేసి పైసా తీసుకుందామా వద్దా, తీసుకుంటే బాగుండదు ఏమో అన్న ఆలోచన చేస్తారు కావచ్చు వాళ్ళు ఒకరొకరు అన్న. సరే ఒకరొకరు అగడబడ్డోళ్ళు వెనక ముందు అయినా జర తొందరపడ్డా ఒకరొకరు మాత్రం కొంత కట్టుబడి ఉన్నారు ఊర్ల పోయింటి. ఎందుకంటే నేను చూస్తున్నా. అయితే ఓటుకు దాదాపు 6,000 నుంచి 7,000, 7,000 నుంచి 10,000 ఇగో ఈ రకంగా తీసుకున్నారట ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో. వాళ్ళు ఎవరు మళ్ళా? ఉపాధ్యాయులు ఈ రకంగా తీసుకొని గిసవంటి సొక్కమైన వేషాలు వేసిరంటే ఎవరి నమ్మాలిగా? సమాజానికి వెలుగుదారి చూపించే ఉపాధ్యాయులే ఈ కథ నడిపించిర్రు. చీకటి మనసులో వెలిగించే ఉపాధ్యాయులే ఈ కథ నడిపించిర్రు. గురువులు డబ్బులకు దాసోహం అయిపోయిర్రు. ఇక ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? తెలియనోనికి చెంపదెబ్బ కొట్టి అరే గట్ట కాదు నాకు ఇది గిట్లా అని చెప్తాం. కానీ వీళ్ళకి అన్ని తెలుసు. వీళ్ళు సమాజాన్ని చదివిరు, ప్రకృతిని చదివిరు, రాజకీయాన్ని చదివిరు, అన్ని చదివిర్రు. ఆఖరికి వస్తారకల్లా
డబ్బుకు అమ్ముడు పోతుర్రు, డబ్బుకు లొంగుతుర్రు, ధర్మాన్ని దారి తప్పిస్తుర్రు, న్యాయాన్ని కాళ్ళ కిందగా అమ్ముతుర్రు, అవినీతిని అందవెక్కిస్తుర్రు, నీతికి నిలువ నీడ లేకుండా చేస్తుర్రు. మరి షెడ్డో పడ్డో ఉపాధ్యాయులు ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ కూడా ఎట్లుండాలి? ఎమ్మెల్సీ లీడర్ కూడా ఉపాధ్యాయుల కష్టాలేంది, ఉపాధ్యాయుల బాధలేంది, వాళ్ళకు లాభం ఏంది, వాళ్ళకు నష్టం ఏంది, వాళ్ళ జీతాల సంగతి ఏంది, వాళ్ళ బెనిఫిట్ల సంగతి ఏంది? వాళ్ళు ఉపాధ్యాయులు రోజు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది చదువుకున్న వాళ్ళకు ఎవరైతే ఉన్నారో కొంతమంది అభ్యర్థులు వాళ్ళని కాదని ఎవరు మళ్ళీ ఆ ఉపాధ్యాయులు అయితేనే వీటికి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళని కాదని ఇగో రాజకీయ రంగు పూసిర్రు, రాజకీయ రంగు పూసి ఈ రకంగా డబ్బులకు అమ్ముడు పోయిర్రు ఉపాధ్యాయులు పట్టభద్రులు. మళ్ళీ వీళ్ళు చదువుకున్న వాళ్ళు మేధావులు, గాడి తప్పిన వ్యవస్థను చక్కటి తొమ్మలో తీసుకుపోయే మేధావులు, సలహాలు ఇచ్చేటోళ్ళు, సూచన చేసేటోళ్ళు. ఇక ఇంట్లో కొన్ని కోళ్ళాగలకు ఓట్లే చక్కగా ఏరాలేదట అంటే చూడు వీళ్ళ తొందరపాటు ఎట్లా ఉందో, వీళ్ళ కథ ఎట్లా ఉందో. ఓట్లే చక్కగా వేయలేదట. ఎంత అది 897 ఓట్లు ఓదాంటే చెల్లని ఓటు అయినాయట. 499 ఓట్లు ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా, ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా గిన్ని ఓట్లు పగ్గం పాడు చేసిరట. ఏమన్నా ఉందా? మళ్ళీ వాళ్ళు ఎట్లా మా తెలవని వాళ్ళు వాళ్ళు పొద్దున్న లేస్తే బసబసారి రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి చెమట ఓడిపించే బతుకులా. వాళ్ళకి ఏమెరక, వాళ్ళకు అడవి తప్ప ప్రకృతి తప్ప అనుకుంటారు. కానీ ఈ చదువుకున్న మేధావులే ఈ రకంగా గిట్లా చేసిర్రు. ఆఖరికి వస్తారకల్లా కొంతమంది నోట్లకు ఓట్లు అమ్ముకుర్రు. గిట్లా ఉంది కథ. ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరికి బుద్ధి చెప్పాలి? వాళ్ళకు మనం బుద్ధి చెప్తామా? ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు, ఎంతో పరువు గల్లది నీ కొలువు. ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు, ఎంతో పరువు గల్లది నీ కొలువు. గుడిలో త్రిమూర్తులు బడిలోని సూక్తులు అయినా మేము ముందు నీకే దండము పెడితిమయ్యా. ఎందుకంటే ఓనమాలను దిద్దించి బుద్ధులను నేర్పించి దేవుళ్ళ చూపించినావు గనుక ఆ భాగ్యమందించింది నీవు గనుక. ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు, ఎంతో పరువు గల్లది నీ కొలువు. ఈ పాట నేను నర్సే తాత రాసిందే పాట, నేనే రాసిన. అంటే గురువు గొప్పతనం ఇంతటిది. గురువు అంటే ఈ సమాజంలో ఇంత గుర్తింపు ఉన్నోడు అని ఇంత రామసక్కదనంగా మీ నర్సయ్య తాత పాట రాస్తే ఇవాళ ఈ గురువులు డబ్బులకు దాసోహం అయ్యారు. కొంతమంది డబ్బులకు అమ్ముడు పోయిర్రు. గిసవంటి శుద్ధపూసలు పట్టుకొని గిసవంటి శుద్ధపూసలు ఇక మరి గీనే కనపడ్డది ఇలా ఈరం కొంతమందిది. ఇక అందుకనే అక్కడక్కడ వింటుంటాం, ఓ బజవాజిగాడు ఓ ఆడపిల్లని వేధించిండు, ఓ ఆకతాయిగాడు చదువు పంతులు ఓ ఆడపిల్లని ఇబ్బంది పెట్టిండు, ఆ టైంకి వస్తలేడు. అందరినీ కాదు కొందరినే అంటున్నా. గసగొంటోళ్ళకు జర సిగ్గి లజ్జ రావాలని కోరుకుంటున్నాం. నేను నుంచి అందరినీ కాదు, కొంతమంది ఉన్నారు బద్మాషిగాళ్ళు.
ఆ టైంకు రాడు, వచ్చినా చక్కగా పాఠాలు చెప్పడు, కుర్చీ మీద కుర్చీ వేసుకొని ఇక తమాష కాలు మీద కాలు వేసుకొని ఇక ఫోన్ ముంగడ పెట్టుకుంటాడు. ఇంకో గీయాల ఓట్ల పండుగ వచ్చిందని తమాషగా ఇవాళ 10,000 రూపాయలతోటి ఇంట్లో పండుగ చేసుకుంటు. ఇక ఏం చేస్తాడు, ఇంటికి పోయి మంచిగా వారం రోజులు బిర్రగా సుక్క బుక్క బిర్రగా వస్తుంది. ఇక కోళ్ళాగా వేసి మంచిగా వంతుంది ఇక నడింట్లో. ఏమన్నా లజ్జ సిగ్గు ఉండాలి. అందరు కాకపోయినా కొందరు ఉపాధ్యాయులకు లజ్జ సిగ్గి ఉండాలి అంటున్నాం. డబ్బులు అంటే వీళ్ళకి పానం లేచి వస్తుంది. ఈ ఎవడు అగడబడ్డాడు పొద్దున్న లేచే పుట్టిన కష్టం చేసుకుంటాడు, డబ్బుకు ఆశపడతాడు. మనకి ఏం తెలియదు, ఎట్లా వస్తే 10 రూపాయలు వస్తే పూట గడుస్తుందో ఏమో, ఇంత పప్పో ఉప్పో షెడ్డో పట్టో తెచ్చుకోవచ్చునో ఏమో, గసమంటాడు ఆశపడ్డా. సరే అది ఒక పద్ధతి, ఒక లెక్క అనొచ్చు. కానీ లక్షల కొద్దిగా జీతాలు తీసుకుంటా ఈ రకంగా నువ్వు పైసలకు అమ్ముడుపోయినావు అంటే గురువు. కొంతమంది ఉంటారులే, కొంతమంది నీతి నిజాయితీగానే ఉంటారు. కొంతమంది ఉపాధ్యాయులు నీతి నిజాయితీగా ఉంటారు, కరెక్ట్ టైంకి వస్తారు, కరెక్ట్ టైంకి పోతారు. పిల్లలని ఎట్లా తీర్చిదిద్దాలి, పిల్లలకు రాబోయే రోజుల్లో ఎటువంటి భవిష్యత్తును అందించాలి, ఎటువంటి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి, ఎట్లా వాళ్ళని తీర్చిదిద్దాలి అనేది కూడా కొంతమంది ఉపాధ్యాయులు, వాళ్ళకి నేను దండం పెడుతున్నా, వాళ్ళ కాలు 10 సార్లు పట్టుకుంటా. కానీ గిసవంటి డబ్బులకు అమ్ముడు పోయే సిగ్గి తప్పిన ఉపాధ్యాయులే మరి ఎందుకు బతుర్రో ఏమో భూమి మీద. డబ్బులకు అమ్ముడు పోయిర్రు. బీజేపీతో పొంచి ఉన్న ప్రమాదం. ఇంకేముందిగా, సిసిఐని తెరిచేదాకా వదలం. ఇక అన్నీ బొల్లి కూతలు, ఇక ఇంట వాడుకొని బొల్లి కూతలు కూస్తూ ఉంటారు. గాంధీ భవన్కి వస్తే సుప్రీం బోర్డులోకి గదే కథ. దా అంత అయిపోయాయంట నా పిల్లగా. ఇంకేముంది, ఇది చెప్పుకున్నాం. ఎలా చెప్పుకునేది ఇది 8న ఆర్టీసీకి మహిళా సమాఖ్యల అద్దె బస్సులు. అగో ఇదే పని. ఇబ్బందుల మధ్య ఇంటర్ పరీక్షలు. అయ్యా జర్ర ఇప్పుడైనా పాపం పోరగాళ్లకు మళ్ళీ కూడా చెప్తున్నా, ఇబ్బందుల మధ్య ఇంటర్ పరీక్షలు. మరి ఏం జరుగుతుంది, నేటి నుంచే ప్రారంభం. పోరగాళ్ళ దశ దిశ, ఇక వాళ్ళు అడుగు తప్పటడుగు వేయాలన్నా, భవిష్యత్తు అడుగు వేయాలన్నా ఇక ఇదే ఇంటరే వాళ్ళకు ఇప్పుడు దిక్కు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత, ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో సమస్యల తీవ్రత. ఫ్యాను లేవు, ఉన్నా పనిచేయని పరిస్థితి. ఎండలు పెరుగుతున్న మరమ్మతులపై దృష్టి పెట్టని వైనం. ఇక ఏడ పెడతట్టుర్రు, సంసారమే వెళ్తలేదా. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 1532 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల నిఘాతో పాటు అన్ని ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అయితే విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం సరిగ్గా దృష్టి పెట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో ఉన్న కళాశాలల్లో 642 కేంద్రాలు ఏర్పాటు చేయగా అనేక చోట్ల కనీస సౌకర్యాలు కూడా లేవని అంటున్నారు. చాలా చోట్ల ఫ్యాన్లు లేవు, కొన్ని చోట్ల ఉన్నా పనిచేయడం లేదు, రెక్కలు ఇరిగిపోయినాయి, బూజు బట్టి కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎండలు పాడైపోయి, ఎండలు పెరిగిపోయాయి. రాను ఇంకా మరి ఎంత ఎండలు పెరిగే కోపు ఉందో ఏం కదో. ఉదయం
9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనందున విద్యార్థులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొన్ని చోట్ల భవనాల పైకప్పులు పెచ్చులూడేలా ఉన్నాయి. ఇగో గిది కథ. ఇగో రామ రామ రామన్న రామ రాఘవ రామన్న రామో రామ రామ రామన్న రామ. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టాయిలెట్ చూడండి ఆయన ఎంత ముద్దుగా ఉన్నాయో. 217 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తే బాలికల కోసం ఒకటే టాయిలెట్ ఉన్నదట. అబ్బరకొండ. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలము ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తలుపులు లేని బాత్రూములు ఉన్నాయి. దేవుడు దయ్యాల కొంప కంటే అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ 450 మంది పరీక్షలు రాయాల్సి ఉందిరా నాయన. ఇప్పుడు ఆ పరీక్షలు రాసి వాళ్ళు ఎక్కడ పోవాలరా దేవుడు. ఇంకో గిసమిటి కథ ఉంది. ఇదంతా ఇక ఆనాడు కేసీరావయ్య చేసిపోయిన పాపం, కేసీరావయ్య చేసిపోయిన ఉద్దారకం. సర్కారు బళ్ళు చదవకుండా సర్కారు బళ్ళను పట్టించుకున్న పాపాన కూడా ఈ గురుకుల పాఠశాలలు. ఎందుకంటే మరి అట్లా వీటి కోసం గురుకుల పాఠశాలలు అడగోలుగా తెరిచి ఇగో సర్కారు బళ్ళను పక్కేసి పండబెడితే బూజు పట్టి సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది చదువు బడి. సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది మన ఊరి బడి. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా చదువు ఈ సర్కారు బళ్ళు సర్వనాశనం అయిపోయినాయి. బూజు పట్టిపోతున్నాయి. ఏది కాడికి ఇచ్చకపోతున్నాయి. ఏమి లేదు అలా పోరగాలు లేనిది ఏముంటుంది, వాడకం లేనిది ఏముంటుంది, మొత్తం బలిపత్ర ఆగం. ఇక మనలకు ఉబ్బాసం తీసుకుపోయో నా కొడుకు గురుకుల పాఠశాల అంటే ఆడు పోయినాక పురుగుల బువ్వల పురుగులు, కూరల బొద్దింకలు, చార్ల ఈగలు దోమలు. ఒక గిది కథ సర్కారు. అదే ఇక ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇబ్బందుల మధ్య ఇంటర్ పరీక్షలు. పోరగాళ్ళకు ఇప్పుడు పరీక్షలు ఎట్లా రాయాలి, ఏమేమి క్వశ్చన్లు వస్తాయో, ఏమేమి ప్రశ్నలు వస్తాయో, ఎట్లా రాయాలి, ఏం చేయాలి దేవుడా. దానికి ఇప్పుడు పుచ్చడు దుఃఖం ఇప్పుడు గుండెలో ఉంటుంది, బాధ ఉంటుంది, ఫిగర్ ఉంటుంది. పరీక్ష రాకపోతే మంచిగా మార్కులు రాకపోతే మా ఏమంటాడో, మా అమ్మ ఏమంటుందో, చుట్టుపక్కల దోస్తులు ఏమంటారో, ఎంతమంది నవ్వుల పాలు చేస్తారో, పలానోడు 12లో ఫెయిల్ అయిందట అని ఎంతమంది నన్ను బదనాం చేస్తారో, ఎంతమంది నా మీద ఆడిపోసుకుంటారో, ఎంతమందికి నేను తలకా కిందికి వేసుకొని పోవాల్సి వస్తుందో అని పోరగాళ్ళకు ఇప్పుడు పుచ్చడు భయం, ఫిగరు. ఇక మరి గిసవంటి వసతులు గిసవంటి కథ ఉంటే ఇప్పుడు ఆయన పుసుక్కున షెడ్డో పడ్డో ఒకటో రెండో ఏంది ఏమైనా ఉందా. ఇబ్బందుల మధ్య ఇంటర్ పరీక్షలు అనేది ఇక మనకు ఈ రకంగా వార్త కనపడుతున్నది. కాబట్టి మనం మొన్న చెప్పుకున్నాం, ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు, ఎవడురా ఓ విద్యార్థి ఓటమెరుగని వాడు ఎప్పుడు మహనీయుడు కాలేడు. ఓటాన్ని చవి చూస్తేనే ఓటమి అనేది మనకు గుణపాఠం, ఓటమి అనేది మన గెలుపు బాటకు పునాది వేస్తుంది. మునులు, ఋషులు, యోగులు, జ్ఞానులు వీళ్ళంతా జీవితంలో ఓడిపోయి గెలిచిన వాళ్ళే. నువ్వు ధైర్యం తెచ్చుకో, నీ మనసులో మలినాన్ని తీసేయి, నీ తనువులో పిరికిని వదిలేయి, అప్పుడు విజయం నీకు బానిస అవుతుంది. ఇవాళ 10 ఫెయిల్ అయిన చైనా జాక్మా ఇవాళ జగతిని జయించలేదా? ఇవాళ కాళ్ళు లేని అరుణిమ సినిమా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేదా? మనిషికి పట్టుదల ఉండాలి అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఇబ్బందుల మధ్య ఇంటర్ పరీక్షలు అంటే గిసవంటి కథ నడిపిస్తే ఆ పోరగానికి ఇప్పుడు 2 దిక్కుల బయలుదేరాయి. ఇటు ఎట్లా పరీక్షలల్లో మార్కులు సంపాదించాలి, ఎట్లా రాయాలి జవాబులు అనేది ఇప్పుడు ఓ దిక్కుంటే వసతులు లేకుండా కూడా ఇంకో గిసవంటి కథ ఉంది. కాబట్టి పోరగాళ్ళకైతే పాపం అన్యాయం అయిపోతుంది. దీని మీద ఏ సర్కారు అయినా గిసవంటి దీన స్థితిలో ఉన్న ఏ అయితే సర్కారు కాలేజీలు కానీ బళ్ళు కానీ ఏదైనా ఉంటే ఇప్పటికైనా జర్రంతా దృష్టి పెట్టి షెడ్డో పడ్డో సాయం చేసే గుణం మాత్రం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. ఇక మరి ఇంతటితోటి మార్నింగ్ న్యూస్ విత్ మీ నర్సయ్య తాత
ఇక రోజు మనం నిజాలే మాట్లాడుకుందాం, నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. మరి ఇంతటితోటి ఇలా మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత వార్తలకు సెలవు చెప్పుకుందాం. రేపు మరిన్ని వార్తలతోటి కలుసుకుందాం, చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. అంతవరకు దాకా మీరు చూస్తూనే ఉండాలి. నేను ఉంటా శనార్థి. నమస్తే.